గ్రూప్స్ పరీక్షలు రాసేటోళ్ళు మంచిగినాలే. ఆగస్ట్ 7-8 తారీఖులలో గ్రూప్ 2 ఎగ్జామ్, అక్టోబర్ 21కెళ్ళి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు, ఇక నవంబర్ 17-18న గ్రూప్ 3 పరీక్షలు పెడతామని టీఎస్పీఎస్సీ చెప్పింది. కాబట్టి సర్కారు కొలువుల కోసం వెయిటింగ్ చేస్తున్న వాళ్ళంతా వైలు పట్టుర్రిగా. కూలుస్తామంటే మానవ బాంబులైతారు, డిమాండ్లు తీర్చకుంటే మోడీకి చాకిరేవే. పార్టీల పొత్తు, లీడర్లు చిత్తు, పనిచేయదట ఎలక్షన్ల ఎత్తు. కిక్కిచ్చే టానిక్ కథలు, వెనకాలు ఉన్నారు పెద్దలు. ఫ్రీగా చేయాలంటే ఎల్ఆర్ఎస్, అప్పట్లో మస్తు గుంజిన బీఆర్ఎస్. నీళ్ళల్లో నడుస్తున్న మెట్రో రైలు, ఎంజాయ్ చేస్తుర్రు కలకత్తా జనాలు. తెలంగాణకు వచ్చిపోయిన ప్రధానమంత్రి పెద్దన్న మాట మీద పంచాయతీ, కారెక్కిన ఏనుగు, బీఆర్ఎస్ మేడిగడ్డ టూరు, ఇంకో 2 గ్యారంటీల అమలు, 10 రోజులైతే కాంగ్రెస్ ఏలుబడికి 100 రోజులు, ఉరుకొస్తున్న పార్లమెంట్ ఎలక్షన్లు, ఇంకా తేలని టికెట్లు వంచుడు, గిట్ల ఎన్నో ముఖ్యమైనవి జరుగుతున్నాయి. అలా పాలమూరులో ప్రజా దీవెన మీటింగ్ పెట్టిండు ముఖ్యమంత్రి సారు. అరుచుకుందాం పాండ్రి మరి ఏమేం మాట్లాడిండో. పాలమూరు మీటింగ్ కు బగ్గొచ్చిరు పబ్లిక్. చీకటైనా గానీ సీఎం సార్ మాట్లాడేదాకున్నారు. మీ దివనార్తితోని జెడ్పీటీసీకి వెళ్లి సీఎం దాకెదిగిన అని శనార్థి చెప్పిండు. 10 ఏళ్ళు వెళ్ళినా పాలమూరు భూమిలో దూప తీర్చలేదని కేసీఆర్ సార్ మీద గరం అయ్యిండు. ఉరిసేసుకొని కూర్చొని తుమ్మిళ్ళని పూర్తి చేయలేదు కానీ మందేసుకొని ఫామ్ హౌస్ లో బోర్ల బొక్కల వండుకుంటారు. రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రి గారిని కలిసినందుకు బీఆర్ఎస్ వాళ్ళు ఎడ్డిస్తున్నారు కదా. సన్నాసులారా, నేనెక్కడ పోయి ఇంట్లో తలుపులు మూసి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు పట్టుకోలే, చెవులో గుసగుసలు చెప్పలే. బాజాబ్తా ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రిగా నా బాధ్యతను నెరవేర్చిన, మనం అడిగిన నిధులు ఇవ్వకపోయినా, మనం అడిగిన అనుమతులు ఇవ్వకపోయినా చాకి రేవు పెట్టి చిరిగేదాకా ఉతికే బాధ్యత నేను తీసుకుంటా. బీఆర్ఎస్ పార్టీకి కొత్త పేరు పెట్టిండు. ఒకటి బిల్లా, ఇంకోటి రంగా, 2 కలిపితే సమితి. బీఆర్ఎస్ అంటే బిల్లా రంగ సమితి అని చెప్పిండు. నాకు నిజంగానే హరీష్ ను, కేటీఆర్ ను చూస్తుంటే అది బిల్లా రంగల సమితి లాగానే ఉంది. చెప్పినట్టే 2 లక్షల జాబులు పక్కా ఇస్తామన్నాడు. 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగ యువకుల్ని ఆదుకొని లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు విశ్వాసాన్ని మేము కల్పించినాం. కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుంది, ఎక్కువ రోజులు ఉండదని ఊకు అంటున్న వాళ్ళకు ఈ వార్నింగ్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి సారు. కొడకల్లారా, ఎవడన్నా టచ్ చేసి చూడండి, మా పాలమూరు బిడ్డలు అట్టి కనికలై మానవ బాంబులై, నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతే నేను చూస్తా. ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే. 2024 నుంచి 2034 వరకు ఈ 10 ఏళ్ళు ప్రభుత్వం ఉంటది. ఇది మా కార్యకర్తల మీద ఆనా. ఇక బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు మీద గిట్లా అన్నాడు. మాదిగల వర్గీకరణకు అసెంబ్లీలో కొట్లాడితే నన్ను తమ్ముడు సంపత్ కుమార్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసినోడు ఆ చంద్రశేఖరరావు. అట్లాంటి పక్కన మా మిత్రుడు ప్రవీణ్ కుమార్ వచ్చి చేరడము మన పాలమూరు ఆత్మగౌరవానికి మంచిదా? మీరు ఆలోచన చేయండి. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో జీవన్ రెడ్డి సార్ను, ఎంపీ ఎలక్షన్ లో వంశీచంద్ సార్ను గెలిపియాలని కోరిండు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఫేస్బుక్ తెరిచినా, ట్విట్టర్ చూసినా, వాట్సాప్ ఓపెన్ చేసినా గవ్వే ముచ్చట్లు, గవ్వే మెసేజ్లు, గవ్వే చర్చలు. అరే గట్లెట్లా చేస్తారు, గిదేం రాజకీయం అని నచ్చనోళ్ళు గట్టిగానే రాసుకొస్తున్నారు. కొట్లాడినోళ్ళతోని గట్లెట్లా కలిసిపోతారని ఒకళ్ళు, గిదేం బహుజన వాదం అని ఇంకొకళ్ళు. ఎవ్వరికి నచ్చినట్టాలు రాసుకొస్తున్నారు. గదేనుల్లా బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు గురించే. ఎనిగెక్కిన కారును మేము మొయ్యలేమని బీఆర్ఎస్ లీడర్లు బయటకు వస్తున్నారు. పాత ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు సీఎం రేవంత్ రెడ్డి సార్ను కలిసిండు. కండువా మార్చుడు ఖాయమట. సిర్పూల్ర కోనప్ప మీద ప్రవీణ్ సార్ పోటీ చేస్తే నడిమిట్ల బీజేపీ
బీజేపీ హరీష్ బాబు సార్ గెలిచిండు. నన్ను ఓడగొట్టిన లీడర్ తోటి పొత్తెట్లా పెట్టుకుంటారని నారాజ్ అయి పార్టీ మారుతుండన్నట్టు. పాత ఆదిలాబాద్ జిల్లాకెళ్ళి ఓ పాత మంత్రి ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా జంప్ అవుతురని ప్రచారం నడుస్తుంది. కారు తోటి కలుసుడు బీఎస్పీ లీడర్ కూడా మెస్తలేరు కొందరు. ప్రవీణ్ సార్ తర్వాత పార్టీల పేరున్న వెంకటేష్ అన్న ఏనుగు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరికయ్యిండు. తెలంగాణలో ఉద్యోగాలు అమ్ముకున్న కేసీఆర్ తో ఈ రోజు కలవడం బాధాకరం. కాళేశ్వరం అవినీతిలో కూరుకుపోయి జైలు పోయే టైంలో ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ పొత్తు పెట్టుకోవడం అనేది చాలా బాధాకరం. ఈ పొత్తు ఎలక్షన్లు ఎంత ఫాయిదా చేస్తుందో గానీ ఇప్పుడైతే రెండు పార్టీలకు వెళ్ళి లీడర్లు జంప్ అవుతురు అన్నట్టు. నలుగురు బస్ ఎక్కి ఒక్కలమే టికెట్ తీసుకుంటే ఎట్లుంటది? ఇద్దరు కూసునే బండి మీద 5-6 పోతామంటే కుదురుతుందా? ఒక్క షోకు టికెట్ తీసుకొని 4 షోలు సినిమా చూస్తామంటే నడుస్తుందా? దుక్నంలో 1000 రూపాయలకు కొని 100 రూపాయలు చేతిలో పెడితే ఊకుంటాడా? ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించి సగం పైకమే ఇస్తామంటే బండి ముంగటికి కదులుతుందా? చెల్ గట్లెందుకుంటుంది, బరాబర్ వసూలు చేస్తారు అంటారు కదా. కానీ గీడ గట్లనే నడిచిందుల్లో. టానిక్ దందా గురించి చెప్తే తాగినోళ్లకు దిగుడు, తాగనోళ్లకు కిక్కెక్కుడు పక్కా పో. అవు మళ్ళా రూల్స్ ప్రకారం లక్కీ లాటరీల పేరు వచ్చిన వాళ్ళకే లైసెన్స్, కానీ మనోళ్ళకి గిలాసల మందొంపినంత అల్కగా లైసెన్స్ వచ్చింది పోటీ లేకుండానే. ఒక్క పర్మిషన్ తీసుకొని 9 దుకాణాలు నడిపిస్తున్నారు బాజాప్తా. ఏడికెళ్ళి మాల్ తెచ్చుకోవాలనో ఓ రూల్ ఉంటది. మన టానిక్ రూల్స్ గీల్స్ జాంతానాయి. బయట రాష్ట్రాలకెళ్ళి తెచ్చుకుంటారు, బయట దేశాల సరుకు తెప్పిస్తారు. అది కూడా ఎట్లా? సర్కార్ కేకన్నా ట్యాక్స్ కట్టకుండా. దుకాణంలోకి పోతే దునియాలో దొరికే మాలంతా చూడంగానే దూప అవుతుంది. 1000 కాంచి లక్షల రూపాయల బాటల దాకా ఏదంటే అది దొరుకుతుంది. ఇంకెవ్వలకు ఛాన్స్ లేని గవర్నమెంట్ కాడికెళ్ళి స్పెషల్ జీవో తెచ్చుకొని పట్నంలో 11 అద్దాల షాపులు తెరిచి 6 ఏళ్ల సంది దిగ్విజయంగా 100 కోట్ల పన్నులు ఎగ్గొట్టి రుబాబుతోటి సిండికేట్ దందా నడిపిస్తున్నారు. వెనకాల పెద్దోళ్ళు ఉన్నారు. మళ్ళా అప్పట్లో సీఎం సార్ ఆఫీస్ లో పనిచేసే ఓ ఆఫీసర్ అయ్య కొడుకు, ఆబ్కారీ శాఖల పెద్ద ఆఫీసర్ బిడ్డే, ఇంకో పోలీస్ సార్ బిడ్డ పేర్లు బయటకు వచ్చినాయి. పెద్ద సార్కు టయానికి మందులు గోళీలేసే ఓ లీడర్ అయ్యా దీని అంతటికి రింగ్ మాస్టర్ అట. కొత్త గవర్నమెంట్ వచ్చినాక టానిక్ షాపులు చెకింగ్ చేస్తే దెబ్బకు రిమ్మ దిగిందట జీఎస్టీ ఆఫీసర్లకు. 2-3 రోజులు మొత్తం పుణుకులాడి రికార్డులన్నీ పట్టుకపోయిండ్రు. ఇట్లా అయితదని ముందే గుర్తుపట్టి దుగ్నాలు ఏరేటోళ్ళకి అమ్మేసిండ్రనే గుసగుసలు కూడా వినబడుతున్నాయి. మరి ఇప్పుడు ఏం చేస్తారో గానీ ఏరే రాష్ట్రాలకెళ్లి దొంగతనంగా మందొస్తుందని తెలిస్తే చాలు ఖుద్దు ఆబ్కారీ మంత్రి గారే ఉరికి పట్టేసేది, బాటలు వలగొట్టిచ్చేది ట్యాక్స్ రాకుండా చేస్తుర్రని. బయట దేశాలకెళ్లి గిన్ని బాటలు తేవాలే, గన్ని బాటలు తేవాలే అని ఎన్నో కండిషన్లు పెట్టి టానికోళ్ళు తానా అంటే మనోళ్ళు తందానా అనుకుంటా 100 కోట్ల పన్నులు ఎగ్గొట్టే ఛాన్స్ ఇచ్చుడే సూపర్ పో. టానిక్ అనే లిక్కర్ షాపులు చూస్తే అదొక 1000 కోట్ల స్కామ్. ఒక్క మందు షాపులు ఒక్క పేరు లైసెన్స్ తీసుకుని 9 షాపులు. పర్మిషన్ లేదని గుంజుకపోవుడు, ముందే అరెస్టులు చేసుడు, టెంట్లేస్తే ఊడవీకుడు, ముట్టడికొస్తే కట్టడి చేసుడు, ధర్నాలు చేయొద్దు, నిరసనలనే మాటనే వినబడొద్దు. మున్పు గిట్లనే ఉండేది. మరి ప్రతిపక్షాలు సర్కార్ను ప్రశ్నిస్తానికి ఏ కార్యం పెట్టుకున్నా అరెస్టులు, కేసులే ముంగట పడేది. ధర్నా చేయొద్దని ధర్నా చౌకే ఎత్తేస్తే ప్రతిపక్షాలు కొట్లాడి మళ్ళా తీసుకొచ్చిండ్రు. కానీ ఇప్పుడు గవేం లేవుల్లో నిరసనలకు ఫుల్ పర్మిషన్. పుకట్ల ఎల్ఆర్ఎస్ చేయాలని లడా ఎత్తుకున్నారు గులాబీ పార్టీ వాళ్ళు. మున్సిపాలిటీల ముంగట ధర్నాలు, నిరసనలు, రోడ్ల మీద ర్యాలీలు నడిచినాయి ఆడాడ. ఎట్టి పరిస్థితుల్లో ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసే వరకు వదిలిపెట్టే సమస్యనే లేదు. అట్లనే హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ముంగట కూడా నడిచింది ఎల్ఆర్ఎస్ కు పైసలు తీసుకోవద్దని. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇట్లా పోయినరో లేదో కాంగ్రెస్ లీడర్లు వచ్చి పాలు చల్లి పసుపు చల్లి శుద్ధి చేసి అపవిత్రం అయ్యిందని పిట్ట కేటీఆర్ గారు అడుగుతున్నాం. ముక్కు పిండి పైసలు వసూలు చేసిరు. ఆ పైసలు వసూలు చేసిన పైసలు ఎక్కడ పోయినాయి? మరి 2020 నుంచి ఏం చేసిరు? గార్దిపల్లి తోమిర్రా. 6 తారీఖు నాడు అందరు రోడ్ల మీదకి రావాలి, మన తడాక ఏందో చూపియాలని మొన్న మైకుల ముంగట స్పీచ్ దంచిన మన రామన్న ఇలా పత్తకు లేడు. కవితక్క కూడా ఏడగనవల్లే. పబ్లిక్ అయితే అస్సలు రాలే పార్టీ వాళ్ళు తప్పితే. పార్టీ పెద్దలు ఏసీ ఇంట్లో ఏడున్నారో గాని వచ్చిన కార్యకర్తలు అయితే చెమటలు తీసిరు ఎర్ర టెండల ఉడకపోతాకు. గవర్నమెంట్ ఆఫీసర్లు అంటే పబ్లిక్ కోసం పనిచేయాలి, కానీ అందరు అట్లనే ఉండరు. సర్కార్ కోసమే పనిచేస్తుంటారు కొందరు. పవర్లు ఉన్నోళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటారు, చేయమన్న పని చేస్తారు. రూల్స్ గీల్స్ జాంతానాయి. మీదికెళ్ళి ఆర్డర్ వచ్చుడు, ఏమటే అమలు చేసుడు నడుస్తుంది. కానీ ఎల్లకాలం వాళ్ళే కుర్చీలు ఉండరు కదా. ఒక్క పారి అధికారం పోయిందంటే ఆర్డర్ వేసిన వాళ్ళు అలకగా తప్పించుకుంటారు. కానీ అటెనక బుక్ అయ్యేది ఆఫీసర్లే, గీసారు లెక్క.
పనివంతుడంటే ప్రణీత్ రావు సారేనబ్బా. అప్పట్లో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ లో డిఎస్పీ. అన్నలు టెర్రరిస్టులతోటి మాట్లాడతారనే అనుమానం ఉన్న ఫోన్లు రికార్డు చేయించే పవర్ ఉంటది సార్కు. కానీ ఏం చేసిందంటే సర్కార్ను ప్రశ్నించేటోళ్ళు, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల లీడర్ల ఫోన్లు రికార్డు చేయించిండు 30 మందిని పెట్టుకొని. ఎవలతోటి ఎవలేం మాట్లాడేది ఎప్పటికప్పుడు గవర్నమెంట్ పెద్దలకు రిపోర్టు పంపిండు. గంత సేవ చేస్తున్నందుకు సార్ నారాజు కాకుండా మంచిగానే చూసుకున్నారు. అయితే అసెంబ్లీ రిజల్ట్ వచ్చినాడు కార్ సర్కార్ ఖతమైందని తెలియంగానే ఇంటెలిజెన్స్ ఆఫీస్ కురుకొచ్చి కరెంటు బంద్ చేపించి సీక్రెట్ కెమెరాలు ఆపించి లాకర్ రూమ్ లకు పోయి ఫోన్లు, రికార్డు చేసిన హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు పట్ట వలగొట్టి 100 కాగితాలుగా అలవెట్టిండట. అవన్నీ బయటకు వస్తే నా భాగవతం కూడా బయట పడుతుందని భయపడ్డట్టున్నాడు. అయ్యగారి కథ ఎట్లనో ఉన్నదని డీజీపీ ఆఫీస్ కు ట్రాన్స్ఫర్ చేసి ఎంక్వైరీ చేపిస్తే ప్రణీత్ గారి పంతనానికి పెద్ద ఆఫీసర్లే పరిచయం అయి సస్పెండ్ చేసిండ్రు. ఒక్కడేం కాదులో వెనకాలో పెద్ద ఆఫీసర్ ఉన్నాడట. సర్కార్ పెద్దల బిర్రుతోటి వాళ్ళు చెప్పినట్టు చేసిండ్రు అన్నట్టు. ఫోన్ ట్యాపింగ్ల మీద ఫస్ట్ సంధిలో మా ఫోన్లు రికార్డు చేస్తున్నారని ఎన్నో మాటల ప్రతిపక్షాల లీడర్లే కాదు ఆఖరికి గవర్నర్ మేడం కూడా అన్నది. గవర్నమెంట్ మారంగానే రికార్డులు గలవెట్టిరంటే పక్కా రికార్డు చేసినట్టే. గసంటి కథలు ఎన్ని పడితే ఏమున్నది, పబ్లిక్ చేయవలసిన పనులు చేయనందుకు వాళ్ళకి పవర్ పోయింది. ఈసారి సస్పెండ్ అయ్యిండు. మునుపు కాలం ఎట్లయింది, ఇప్పుడు ఎట్లుంది, పంటలు ఏమేయాలి, ఎరువులు ఇత్తనాల పరిస్థితి ఏంది, పక్కూర్లు ఎట్లున్నది, పెట్టుబడికి పైకం ఎట్లా అని మునుపు రచ్చబండల కాడ కూర్చొని మాట్లాడుకునేది రైతులు. వ్యవసాయం ముచ్చట్లు మాట్లాడుకుంటానికి పాత సర్కార్ల రైతు వేదికలని కట్టిండ్రు ఊర్లల్లా. ఆఫీసర్లే రైతులను కలిసి చక్కటి సలహాలు ఇస్తారంటే మురిచిపోయినరు. కానీ ఫంక్షన్లు, దావత్లు, పార్టీ మీటింగ్లకు తప్ప రైతులకైతే అక్కర్రాలే మొన్నటిదాకా. ఇప్పుడు వాళ్ళకి ఆసరయ్యే అస్సలు కార్యం చాలా అయింది. వ్యవసాయానికి మంచి మంచి సలహాలు ఇస్తానికి రైతు నేస్తం ప్రోగ్రాం షురు అయింది. కట్టి ఉత్తగానే పెట్టిన రైతు వేదికల్లో టెక్నాలజీ ఆడకం చేసి ఆఫీసర్లు, సైంటిస్టులతోటి వీడియో కాన్ఫరెన్స్ లో సలహాలు ఇప్పిస్తారు ప్రతి మంగళవారం, శుక్రవారం. నిరుడు ఆనలు చక్క వడక నీళ్ల కరువు వచ్చే కోపు కొడుతుంది. అయినా రైతులు ఏం రంది పడద్దు, అన్ని తీర్లు ఆదుకుంటామని మాట ఇచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. కానీ పంటల బీమా పథకం ఉంటేందంటే పెట్టుబడి నుంచి పంట పండే వరకు ఏ నష్టం జరిగినా, రైతుకు ఏ ఇబ్బంది వచ్చినా, కరువు వచ్చినా, వరద వచ్చినా నష్టపరిహారం ఇవ్వడం ద్వారా మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ లైన్లకు వచ్చి సర్కార్ను గీ కోరిక కోరిండు. యాంత్రీకరణ పనిముట్లను ప్రభుత్వం ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు. అటెన్క కొందరు రైతుల అనుభవాలు, సలహాలు చెప్పిండ్రు. టమాటా ఇది బయట రాష్ట్రాల నుంచి మన తెలంగాణకి ఎక్కువ దిగుమతి అవుతుంది కాబట్టి మన రాష్ట్రంలో ఇట్లా కొంతమంది రైతుల్ని దీని మీద మళ్ళించినట్టయితే ఎప్పుడు ఏం పంట వేయాలి, ఏ మందులు కొట్టాలి, ఏం మిషన్లు వాడాలి అనేది చెప్తారన్నట్టు. రైతులకు ఏమన్నా డౌట్లు ఉంటే ఆఫీస్ కు పోవాల్సిన అక్కర్లేదు. వారంలో 2 దినాలు వీడియో కాన్ఫరెన్స్ లో అడిగితే చాలు. అట్లనే పంటల బీమా పథకం కూడా చాలు చేస్తున్నారు. అట్లనే తుఫాన్లతో ఇంకెట్లనన్నా నష్టం అయితే సాయం అందుతుంది అన్నట్టు. అబ్బా, మెట్రో రైల్లో పోతుంటే ఏమన్నుంటదా, సీటు దొరకకుండా పుర్సాత్, నిలబడి పోయినా గింత యాస్ట్ అనిపించదుల్లా. అద్దాల కిటికీలకెళ్ళి బయటికి చూస్తే హైదరాబాద్ అందాలు అగుపడతాయి మంచిగా. నో ట్రాఫిక్, నో పొల్యూషన్, చూస్తుండగానే రప్పున వెళ్ళిపోతాం. మనం దీనికే మురిస్తే బెంగాల్లో చూడుండ్రి ఎసొంటి రైలు వచ్చిందో. ఆదరణీయ ప్రధానమంత్రి మహోదయ ద్వారా హరి झंडी ప్రధాని సార్ జెండా ఊపంగానే మెట్రో రైలు కూతబెట్టింది. కానీ పిల్లర్ల మీద ఉరకది. దేశంలోనే నది అడుగులకెళ్లి పోయే మొదటి మెట్రో రైలు ఇదే. కలకత్తాల హుగ్లీ నది లోపటికెంచి పోతది. 16 కిలోమీటర్ల దూరం పోయే ఈ రైలు 10 కిలోమీటర్లు సొరంగంలోకి వెళ్ళి పోతదట. నడిమిట్ల 1/2 కిలోమీటర్ దూరంలో నది ఈదుతది. ఓ 45 సెకండ్లు నీళ్ల నడుమ పోతుంటే మస్త్ అనిపిస్తదట. ఇట్లా నదిలా సపరేట్ గొట్టాలు పెట్టి వాటి మీద పట్టాలు వరిచి మెట్రో పరుగులు పెట్టించిండ్రు. రైలు చాలు చేసినాక ఈ స్కూల్ పోరలతో కలిసి ముచ్చట పెట్టుకుంటా మెట్రోలో పోయిండు ప్రధాని సారు. అంతకు మొదలు ఆఫీసర్లను రైలు ముచ్చట్లు అడిగి తెలుసుకున్నాడు. పరద మీద ఏ రూట్లో ఎట్లా పోతుందో చూసిండు. రేపటికెళ్ళి పబ్లిక్ కోసం మెట్రో బండ్లు తిప్పుతారట. దేశంలో 40 ఏళ్ల కింద తొలుత మెట్రో రైలు చాలైంది కలకత్తాలోనే. ఇప్పుడు అండర్ వాటర్ మెట్రో చాలైంది సుధాడనే. నీళ్లు సుత బాటలలో అమ్ముకునే రోజులు వస్తాయని వెనకట చెప్తే నవ్వుకున్నారట చాలా మంది. ఆవు మరి అప్పుడు ఇంటింటికి చేద బావులేనాయే. అట్లా బావులు, శెలకల పొంట పోతే బొచ్చడి నీళ్లు, గల్లీలలో బోరింగ్లు ఉండేటి. కానీ ఇప్పుడు ఏడనన్నా కనిపిస్తున్నాయా?
మొత్తం మాయమైనాయి. లీటర్ నీళ్లు 20 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాం. ఇవాళ రేపు బగ్గ నడుస్తున్న వ్యాపారం అంటే నీళ్ల దందానే. ఇంతకు అస్సలు ముచ్చట ఏందంటే బిందెలతోని నల్లల కడ లైన్లు కట్టుడు, ట్యాంకర్ల కోసం ఎదురు చూసుడు. పాత ఈడియోలు అనుకునేరు. ఇప్పటికే బెంగళూరులా నీళ్ల తిప్పలు వచ్చినాయి. అప్పుడే మున్సిపాలిటీల నల్ల నీళ్లు వస్తలేవు, ఇండ్లల్లా బోర్లు వస్తలేవు. బిందె నీళ్లు ఏడ దొరుకుతాయా అని దేవులాడుకునే పరిస్థితి. మా ఇంట్లో సుత బోర్లకెళ్లి నీళ్లు వస్తలేవని ఖుద్దు ఆ రాష్ట్ర చిన్న సీఎం శివకుమార్ సారే చెప్తున్నాడంటే ఎట్లున్నదో చూడురి. తిప్పలు తీరుస్తానికి సర్కారే ట్యాంకర్లతోని నీళ్లు సప్లై చేసే పనులున్నది. అటు ప్రైవేటు ట్యాంకర్ల దందా జోరైందట. 600 ఉన్న ట్యాంకరు అప్పుడే డబల్ చేసిరట రేటు. అసొంటోళ్ళ పని పడతాం అనుకొచ్చిండు సారు. మే నెలలా గీ పరిస్థితి కనిపిస్తుంటది, కానీ మార్చిలోనే గిట్ల అయింది. ఆనలు చక్కగా వడక ప్రాజెక్టులు నిండలేదు, గ్రౌండ్ వాటర్ తగ్గినాయి. ఎండలు ఎల్లమే వచ్చే వరకు బోర్లు ఆయింతెండుకపోయినాయి. బెంగళూరులోనే కాదు, దేశంలో శానా పట్టణాలల్లా ఇట్లనే అవుతున్నదట. 4 రోజులైతే మనతానే ఎట్లుంటదో. ఎండాకాలం వెళ్లేదాకా నీళ్లు ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మంచిది. సర్కార్లు మారంగానే శానా మార్పులే వస్తాయి. పాతోళ్ళంతా ఆగమాగం చేసిర్రు, మేము కొత్తగా చేసి చూపిస్తాం అంటారు. మొదలు బస్సుల రంగులు మారుస్తారు, అటెనక సర్కార్ బిల్డింగ్ లో రంగులు మారుతాయి, ఈ స్కూళ్లకు రంగులు మారుతాయి, గవర్నమెంట్ పథకాల మీద సీఎం పేర్లు ఫోటోలు మారుతాయి. పాతోళ్ళు ఇచ్చిన కూపెన్ క్యారెట్లు, పట్టా పాస్బుక్ల బదాలు కొత్తవి వస్తాయి. ఇక అట్లా డెవలప్ చేస్తాము, ఇట్లా డెవలప్ చేస్తామని ఖతర్నా గ్రాఫిక్ సినిమాలు చూపిస్తారు. సేమ్ ఆంధ్రాలకు గదే నడుస్తుంది. అమ్డాల టవర్లు మస్తున్నాయిలే. ఆంధ్రాల కొత్త సచివాలయం గిట్లనే ఉంటదని డిజైన్లు బయటకిడిచిండు సీఎం జగన్ సారు. విశాఖపట్నంకెళ్లి ఏలుబడి షురువు చేసిండు కదా, ఆడనే కట్టిస్తారట ఈ బంగ్లాన్ సుత. పోస్ట్ ఎలక్షన్ మై స్టే would be in Vizag. In fact, my swearing in ceremony also would be in Vizag. మళ్ళా నేనే గెలుస్తా అని ఫిక్స్ అయినట్టున్నాడు సారు. అప్పుడు చంద్రన్న సీఎం ఉండంగా అందాల అమరావతి రాజధాని కట్టి అండ్లా కొత్త సచివాలయం పెడతా అని గీ నక్ష చూపించిండు. కంప్యూటర్ల డిజైన్లు గీసుడు, కాగితాల మీద చూపించుడు తప్పితే 5 ఏండ్లైనా ఏది గాలే. ఇక జగన్ సార్ వచ్చుడొచ్చుడే. ఒక్క రాజధాని జాలదని 3 ముంగటేసుకుండు అమరావతి కట్టుడు ఆపేసి. ఈ సార్ వచ్చి 5 ఏండ్లైనా రాజధాని నికరం గాలే, కొత్త సచివాలయం గట్టుడు గాలే. ఇద్దరు డిజైన్లు చూపించుడు, గొప్పలు చెప్పుడు తప్పితే ఏరువడి 10 ఏండ్లైనా షెరో మల్క ఏలినా మొత్తం టెంపరీ బంగ్లాలనే నడుస్తుంది. ఈ తాపక్ గెలిపిస్తే అమరావతిని రాజధానిని వేస్తా, అన్ని కట్టేస్తా అని ఆసారు. మళ్ళో ఛాన్స్ ఇస్తే 3 రాజధానులు ఫైనల్ చేస్తా, బిల్డింగ్లు కట్టి పడేస్తా అని ఈసారు. ఓట్లకు పోయేటట్టున్నారు పో. మొన్నటిదాకా 1 మీద తిరిగిన ఫ్యాన్లు ఇక 5వ నెంబర్కి వచ్చేసినట్టే. బొంతలు రగ్గులు తీసి సజ్జా మీద పడేయాల్సిందే. కూలర్లు బాగు చేసి నీళ్లు నింపే పనులున్నారు. ఇక లేకుంటే కొత్తవి కొనాల్సిందే. ఇక ఏసీలుంటే పొద్దంతా నడవాల్సిందే. ఫ్రిడ్జ్లలో నీళ్ళ బాటళ్ళు, కూల్ డ్రింకులు పెట్టుడు, కుండలు తెచ్చుకునుడు సుతా చాలా అవుతుంది చిన్నగా. ఎందుకో తెలుసు కదా. మార్చి నెలొచ్చింది, ఎండ కాక పెరిగింది. పొద్దుగాల 10 దాటిందంటే సురుకులు దాక్తనే ఉన్నాయి. పగటిలి ఆఫీసులకు పోయేటోళ్ళు జరంత ఎల్లమే ఇంట్లోకెళ్ళేళ్తున్నారట. ఎండ ఎక్కువైతదని పండ్ల మీద బయటికి వచ్చినోళ్ళు నెత్తికి తువాళ్ళు కడుతున్నారు, చేతిలో ఓ నీళ్ళ బాటలు పట్టుకపోతున్నారు. కొబ్బరి బోండాలకు, జ్యూసులకు చిన్నగా గిరాకీ పెరుగుతుంది. లెక్కకైతే ఫిబ్రవరి నెలాఖర్ల చలి తగ్గి మార్చిలో జరంత గర్మీ పెరగాలే, కానీ 2 వారాల ముందే ఎండ కాక చాలైంది. ప్రతి మార్చ్ ఎండింగ్ వరకు ఎండలు వస్తాయి, కానీ ఈసారి కరీంనగర్లో చాలా ముందుగానే ఎండలు వచ్చినాయి. శివరాత్రి దాటే వరకు కూడా అంత ఎండలు ఉండకపోవు, కానీ చాలా టెంపరేచర్ పెరిగిపోయింది. ఈ మార్చి నెల అనిపిస్తున్నా ఏప్రిల్ మే లెక్క అనిపిస్తుంది. ముందే ఎండలు ముందస్తుగా వచ్చినట్టు అనిపిస్తుంది. గిట్ల ఎందుకు అవుతుందంటే ఎల్నివో ఎఫెక్ట్ అంటున్నారు వాతావరణం సంగపోళ్ళు. అంటే ఈ ఏడు పడాల్సినంత ఆనలు పడక చలికాలంలోనే ఎండలు ఉరుకొచ్చినాయట. ఎండ అయ్యేసరికి అంటే పొద్దున 10 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుంచి పనులు చేసుకోవాల్సి వస్తున్నది. అప్పుడే ఏమైంది, ఏప్రిల్ మే నెలలా ఉండాల్సిన దానికంటే ఇంకింత ఎక్కువ గర్మీ ఉంటదట. ఇష్టం వచ్చినట్టు చెట్లు నరికి గుట్టలు కూల్చి పచ్చదనం లేకుండా కాంక్రీట్ జంగళ్ళు తయారు చేస్తున్నాం కాబట్టి కాలం కింద మీద అవుతుంది. పడాల్సిన టైంకు ఆనలు పడతలేవు, 10 ఏడు ఎండలు పెరుగుతున్నాయి.
చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం మళ్ళా. నమస్తే.